బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి వేల్పూర్ మండలంలో స్పైస్ పార్కులో మొక్కలు నాటిన మిషన్ భాగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ పండుగ. ఈద్గా మస్జిద్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. ఆత్మీయ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం మైనార్టీలు. ఆర్మూర్లో ఘనంగా జెండా బాలాజీ జాతర ఉత్సవాలు. అంకాపూర్కు తరలి వెళ్లిన జెండా. బాలాజీ ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు. వేల్పూర్ మండలంలో పర్యటించి మిషన్ భాగీరథ వైస్ చైర్మన్ స్పైస్ పార్కులో హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. బాల్కొండ నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ మండలంలో స్పైస్ పార్క్ పనులను పరిశీలించారు. అనంతరం స్పైస్ పార్కు పరిసర ప్రాంతాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, 100 మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ఈ యొక్క హరితహారంలో భాగస్వాములైన నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల ప్రజా నాయకులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎండవానకు గొడుగును నీనై మీతోటే ఉంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా, అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా, అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా, ప్రకృతి ఒడిలో చక్కని వాసన పరిమళాలు వీస్తా, చక్కని పరిమళాలు వీస్తా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. చెట్లు పెట్టడము, మొక్కలు పెట్టడము, మొక్కలు పెంచడము అనేది ఒక ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. మనమందరం కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. ఎందుకంటే ఇవాళ పెట్టిన చెట్టు భావి తరాలకు పనిచేస్తుంది. ఇవాళ మనం ఏ చెట్టు నీడనైతే మనం ఉపశమనం పొందుతున్నామో, ఏ చెట్టు వల్ల ఇవాళ వర్షాలు వస్తున్నాయో, ఆ చెట్టు మనకంటే ముందు తరం వాళ్ళు పెట్టిన చెట్టు. వాళ్ళు పెట్టినందువల్లే ఇవాళ మనం దాని లాభం తీసుకుంటా ఉన్నాం. కాబట్టి మన భావితరాలు, మన పిల్లలు, మన మనుమళ్ళు బాగుండాలి అని మనకుంటే తప్పకుండా మనందరం కూడా చెట్లు పెట్టే కార్యక్రమాల్లో మనందరం కూడా భాగస్వాములు కావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు, వర్షాలు ఇవాళ రావట్లేదు అంటే అడవులు క్షీణించిపోవడం వల్లనే, చెట్లు లేకపోవడం వల్లనే. ఎక్కడెక్కడైతే అడవులు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో అక్కడ వర్షపాతం ఎక్కువగా నమోదవుతూ ఉన్నది. ఎక్కడెక్కడైతే అడవులు లేవో అక్కడ వర్షం తక్కువ వస్తూ ఉన్నది. కాబట్టి ఇది గమనించాలి. ఎన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టైనా ప్రాజెక్టులు కట్టచ్చు, రోడ్లు వేయచ్చు, కానీ వర్షాలను మాత్రం కొనలేం. వర్షం రావాలంటే తప్పకుండా మొక్క పెరగాల్సిందే, చెట్టు పెరగాల్సిందే. ఇది డబ్బుతో వచ్చేది కాదు, ఇది మనందరి భాగస్వామ్యం వల్ల వచ్చే పని. కాబట్టి ఇవాళ నేను అందరికీ మనవి చేస్తూ ఉన్నా, పిలుపునిస్తూ ఉన్నా, ఈ కార్యక్రమం ఎవరికి చేతనైనంత వాళ్ళు మొక్కలు పెంచుకోవాలి, మొక్కలు నాటాలి, మళ్ళీ వాటిని పెంచుకోవాలి. ఈ సందర్భంగా నేను వారికి ఇంకొక పిలుపు కూడా ఇస్తూ ఉన్నా, ఆ మొక్కలకు మీ తండ్రుల పేరులో, మీ పిల్లల పేరులో, మీ తాతల పేరులో పెట్టుకొని వాళ్ళని సాకినట్టే ఆ మొక్కల్ని చాకితే, ఆ మొక్కల్ని పెంచితే అవి పెరిగే అవకాశం ఉంటుంది. ఒక కొత్త మార్పునకు మనం శ్రీకారం చుట్టాలి. ఇది మన పని కాదులే, ఎందుకులే అనుకుంటే ఎప్పటికైనా మన బతికింతే ఉంటుంది. కాబట్టి తప్పకుండా వర్షాలు రావాలంటే చెట్లు పెరగాల్సిందే. ఆ చెట్లు మనమే పెంచాలి. డబ్బు పెట్టి కొంటే చెట్లు పెరగవు. చెట్లు మనం మానవ ప్రయత్నంతో చెట్లు పెరుగుతాయి. కాబట్టి మనందరం కూడా ఆ దిశగా పనిచేయాలి. ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో మరి స్పైస్ పార్క్ దగ్గర, పడిగల గ్రామ శివార్లో స్పైస్ పార్క్ దగ్గర మరి వాళ్ళ ఎన్ఆర్జీఎస్ పథకం కింద మా వేల్పూర్ మండల ఎండిఓ గారు, వారి సిబ్బంది, అట్లాగే ఈ స్పైస్ పార్క్ కాంట్రాక్టర్,
వీళ్ళందరి సహకారంతో ఇవాళ స్పైస్ పార్క్లో 1050 మొక్కలు నాటడం జరిగింది. మరి వారిని సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. వాటిని పెంచే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మరి ఇంత మంచి ప్రాజెక్ట్ ఇది, రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టు టర్మరిక్ స్పైస్ పార్కు గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేసిండ్రు. ఇక్కడ మొత్తం రాష్ట్రంలోనే ఇది మొట్టమొదటిది ఒకటి. దాన్ని మనకు వేల్పూర్ మండలంలో ఇది మంజూరైంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ స్పైస్ పార్క్లో బ్రహ్మాండంగా పచ్చదనం ఉండే విధంగా మనం చెట్లు నాటుకోవాలి, చెట్లు పెంచుకోవాలి. ఇది మనందరి బాధ్యత. ఎండిఓ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, కాంట్రాక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. పెట్టిన 1050 చెట్లని మరి అవి పెరిగే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. అది ఇంపార్టెంట్. ఇవాళ నేను పోయా మనం ఫోటోలు తీసుకున్నాం, పేపర్లో వచ్చింది, అట్లా కాదు. చెట్టు పెరుగుతూనే మనం ఇవాళ చేసిన పనికి సార్థకత ఉంటుంది. కాబట్టి వాటిని పెంచే బాధ్యత సంపూర్ణంగా వారు తీసుకోవాలని చెప్పి సందర్భంగా వారికి మనవి చేస్తూ, ఆర్మూర్లో సర్వమతాల సభ్యులు అన్ని పండుగలు సంతోషంగా కలిసిమెలిసి జరుపుకోవడం జరుగుతుందని, నేడు బక్రీద్ పండుగను సైతం అందరి మధ్య సంతోషంగా జరుపుకోమని ఇస్లాం బోధిస్తుందని, దాన్ని అనుసరించే బక్రీద్ జరుపుకుంటున్నామని ఇస్లాం మత పెద్దలు అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ రోడ్ల వద్ద గల ఈద్గాల ముస్లింలు పవిత్ర పండుగ అయిన బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మార్కజ్ కమిటీ సభ్యులు మరియు ముస్లిం మత ప్రబోధకులు మాట్లాడుతూ, రంజాన్ తర్వాత ముస్లింలు చేసుకునే మరో పెద్ద పండుగ ఈ యొక్క బక్రీద్ పండుగని, ఈ యొక్క పండుగను మేక, గొర్రె లాంటి జంతువులను బలి ఇచ్చి 3 భాగాలుగా విభజించి ఒక భాగం పేదలకు, మరో భాగం బంధువులకు ఇచ్చి 3వ భాగాన్ని తమ ఇంటి కుటుంబ సభ్యుల కోసం ఉంచుకోవడానికి, ఇది ఒక ముస్లిం మైనార్టీల త్యాగానికి ప్రతీకగా ఈ యొక్క బక్రీద్ పండుగను జరుపుతుందని వారు పేర్కొన్నారు. ముస్లిం పేదవారు కూడా కావడంతో పండుగను సంతోషంగా గడుపుకోవాలన్నదే నిజమైన బక్రీద్ అని, దీనివల్ల ముస్లింలకు నమ్మకంగా జరుగుతున్న బక్రీద్ పండుగను ఇంటింట పండగ వాతావరణం కనిపించే దిశగా ఈ యొక్క బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకోవడం జరుగుతుందని पाक का जो बहुत बड़ा एहसान है। अल्लाह ताला ने जो हमें ईद उल अज़हा पढ़ने की तौफीक दी है। ये क़ुरबानी की ईद है, ये याद इब्राहिमी है और सुन्नत इब्राहिमी है जो आज सारे आलम में मनाक़िद की गई है। मैं ये जो है ईद को सारे आर्मूर वासियों को और हमारे सारे हिंदू ब्रादर को और तमाम तेलंगाना वासियों को तहे दिल से ईद उल अज़हा की मुबारकबाद पेश करता हूँ और दुआ करता हूँ अल्लाह ताला ये ईद के त्यौहार बार बार आते जाए और हम एक दूसरे को मुलाकात करते जाएँ और आपस में प्यार और मोहब्बत का संगम को मजबूत करते जाएँ। साथ कायम व दायम रखे। हमारे हाजी हज करते हैं, ये भी हज़रत इब्राहीम अलैहिस्सलातु वस्सलाम की सुन्नत है और ईद उल अज़हा में ईद अदा करते हैं। हाजी भी दुआ कर रहे हैं इस मुल्क की अमन शांति के लिए, हम भी दुआ किए हैं अल्लाह इस मुल्क की हिफाजत फरमाए, इस मुल्क में अमन शांति के साथ इस मुल्क को आगे बढ़ाए, इस मुल्क की तरक्की अता फरमाए। सबको मुबारकबादी पेश करता हूँ और हमारी मरकज़ी कमेटी को भी मुबारकबादी पेश करता हूँ। साहब का और सीआई साहब का, एसआई साहब का शुक्रिया अदा करता हूँ। बेहतरीन इंतजाम करे, कोई तकलीफ़ नहीं हुए जैसा इंतजाम करे और क़ुरबानी को भी जो है सो बहुत ताउन कर रहे हैं सीआई साहब, एसआई साहब और कमिश्नर साहब। हम तमाम जो है सो मरकज़ी कमेटी और अहलियान आर्मूर से आर्मूर पुलिस का हम शुक्रिया अदा करते हैं। थैंक यू सर। बहुत ఆర్మూర్ పట్టణంలోని
జెండా ఆలయంలో శ్రావణ మాసం ఏకాదశిని పురస్కరించుకొని నిర్వహించే జెండా జాతర కార్యక్రమం కన్నుల పండగలా కొనసాగింది. ఉదయం నుండే భక్తులు పెద్ద ఎత్తున జెండా ఆలయానికి చేరుకొని తిరుపతి జెండాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్మూర్ సర్వ సమాజ్ సభ్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు జెండా వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జెండా బాలాజీ యొక్క ఆలయానికి 200 సంవత్సరాల చరిత్ర ఉందని, అలాగే ఈ యొక్క ఆనవాయితీగా పూజలు చేయడం జరుగుతుందని, తిరుపతి నుంచి వచ్చిన జెండాను దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని, ముడుపులు కట్టడం వల్ల కొత్త కోరికలు కూడా మొక్కుకోవడం జరుగుతుందని, ఈ యొక్క జెండా ప్రత్యేకత దేశానికి ఆదర్శం అని చెప్పేసి అని అన్నారు. అనంతరం సర్వ సమాజ్ అధ్యక్షుడు బండారి మధుసూదన్ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి దయతో పాడి పంటలు అలాగే ఆయుర ఆరోగ్యాలు రాష్ట్రం సమృద్ధిగా ఉండాలని అన్న సంకల్పంతో ఆ జెండా బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. విశ్వస్వై నమః శ్రీ శ్రీనివాసం విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం వషట్కారాయ నమః శ్రీ శ్రీనివాసం. ఆర్మూర్, అంకాపూర్, మున్పల్లి, నిజామాబాద్ మీదుగా జెండా తిరుమల తిరుపతి దేవస్థానం చేరుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, సర్వసమాజ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం వషట్కారాయ నమః శ్రీ శ్రీనివాసం భూత భవ్య భవత్ ప్రభవే నమః భూతకృతే నమః శ్రీ శ్రీనివాసం భూతభృతే నమః శ్రీ శ్రీనివాసం భావాయ నమః శ్రీ శ్రీనివాసం భూతాత్మనే నమః శ్రీ శ్రీనివాసం పరమాత్మయే నమః శ్రీ శ్రీనివాసం ముక్తానం పరమాయే గతయే నమః అవ్యయాయ నమః శ్రీ శ్రీనివాసం పురుషాయ నమః శ్రీ శ్రీనివాసం సాక్షిణ్యే నమః శ్రీ శ్రీనివాసం క్షేత్రజ్ఞాయ నమః శ్రీ శ్రీనివాసం అక్షరాయ నమః. యావత్ ప్రజానికానికి మన ఎమ్మెల్యే జీవనన్న గారి తరఫున ముందుగా జెండా జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. సుమారు 100 సంవత్సరాల కిందట మరి ఇక్కడ ఈ ఆలయం 100 సంవత్సరాలు 200 సంవత్సరాల నుంచి ఈ ఆలయం నుంచి మరి సాంప్రదాయంగా ఇక్కడ నుంచి జెండాను తీసుకొని తిరుపతి వరకు ముట్టేయడం జరుగుతుంది. మరి దీంట్లో చాలా అర్థం ఉందని చెప్పేసి ఇందాకే ఇక్కడ కమిటీ వాళ్ళు వివరించడం జరిగింది. అప్పట్లో ఇలాంటి ప్రయాణ సౌకర్యం లేని సమయంలో, రవాణా సౌకర్యం లేని సందర్భంలో మరి ప్రజలందరూ కూడా ఆ ఏడుకొండల వెంకన్న దర్శనం చేసుకోవాలంటే, వారి యొక్క మొక్కులు తీర్చుకోవాలంటే మరి ఈ యొక్క ప్రతి నాగుల పంచమి తర్వాత 5వ రోజు ఈ యొక్క జెండా కూర్చోవడం జరుగుతుంది. మరి ఆర్మూర్లో ప్రారంభమైనటువంటి ఈ యొక్క జెండాను అంకాపూర్ గ్రామానికి చేరవేస్తారు. అంకాపూర్ నుండి అరుగుల్ నుంచి నిజామాబాద్ నీలకంఠేశ్వర స్వామి ఆలయం దగ్గర వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి వీరందరి యొక్క కోరికలను తీసుకొని మరి తిరుపతి వెంకన్న దగ్గరికి ఏడుకొండ వారి సన్నిధికి ఈ యొక్క దీపాన్ని చేరవేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయం ఇక్కడ పురాతన ఆలయం ఇక్కడ నిర్మించబడ్డది కాబట్టి భక్తులందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఆ ఏడుకొండల వారి యొక్క ఆశీర్వాదాలు ఆర్మూర్ ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి, ఆర్మూర్ నియోజకవర్గం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి 157 సంవత్సరంలో నాటి పూర్వీకులు ఇక్కడ నిర్మించడం జరిగింది. మరి పూర్వ శోభ కల్పించడానికి మన టీటీడీ నుంచి
వాళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చి ఇది 200 సంవత్సరాల నాటి చరిత్ర గల పుణ్యక్షేత్రం కాబట్టి మన తెలంగాణ ఆంధ్ర వేరు అయినా కానీ ఇది పుణ్య మందిరం అని చెప్పేసి అని వారు ఈవో గారు దీన్ని పర్యవేక్షించి దీనికి 31 లక్ష రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి కానీ కంట్రిబ్యూషన్గా అమౌంట్ మన ఆర్మూర్ సర్వసమాజ్ తరఫున 6 లక్షల చిల్లర చెల్లించడం జరిగింది. వెంకటేశ్వర మందిరం ఆనుకొని ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఎంతో మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా మందిరానికి వచ్చేస్తున్న ప్రజలను చూసి ఇక్కడ జరుగుతున్న జాతరలను చూసి టీటీడీ తిరుమల దేవస్థానాలు వచ్చి చూడడం జరిగింది. వారికి మా యొక్క ఫోటోగ్రాఫ్లను మొత్తం సమర్పించడం జరిగింది. వారి దీనికి ఇది చాలా పెద్దది, దీనికి ఈ మందిరానికి సుమారుగా ఒక 30 నుండి 40 గ్రామాల ప్రజలు వస్తారు కాబట్టి దీనికి పునర్జీవనం అనే ఒక నిధి ద్వారా 32 లక్షల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది. అందులో 6,25,000 మా సర్వసమాజంలో కట్టినాము. అదేవిధంగా ఇది మొన్ననే టెండర్ అయింది. త్వరలోనే ఈ మందిరానికి పునర్జీవనం వస్తుంది కాబట్టి మళ్ళీ సుందరాకృతులతో మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఈ మందిరం మంచిగా కనబడుతుంది. వేల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ రామాలయంలో కుటుంబ సభ్యులతో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తన సొంత గ్రామమైన వేల్పూర్ గ్రామంలో రామాలయం నిర్మించాలన్న సంకల్పంతో 27 లక్షల వ్యయంతో నూతన రామాలయానికి శ్రీకారం చుట్టామని, అలాగే ఈ యొక్క ఆలయానికి పరిసర ప్రాంతాల్లో వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. విద్యారంభే వివాహే చ ప్రవేశే సహస్రనామ తుల్యం రామనామవరాననే యోగాం పుష్పంగేన పుష్పవాహం వేదాధరణంగే చేతసర ఆయాంత్ గంగే యమునే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి సీతారామ అయం ముహూర్తస్ ముహూర్తోస్తు యా ఫలానీర్యా ఫలహస్పతిర్దదాతు. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని మానస హై స్కూల్ వద్ద నవత ట్రాన్స్పోర్ట్ కు చెందిన లారీ బోల్తా కొట్టడంతో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి ఆర్మూర్కు కార్గో లోడ్తో వస్తున్న నవత ట్రాన్స్పోర్ట్కు చెందిన లారీ మాన్సా స్కూల్ వద్ద సమీపంలోకి రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కనే దూసుకెళ్లింది. బోల్తా కొట్టడంతో 15 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు నవత ట్రాన్స్పోర్ట్కు చెందిన డ్రైవర్ పేర్కొన్నారు. ముస్లిం పండుగల్లో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకుంటారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 12వ నెల బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు. బక్రీద్ పండుగను ఆర్మూర్ మండలంలోని గ్రామంలో ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. నూతన దుస్తులతో చిన్న పెద్ద తేడా లేకుండా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాయ్ బలాయ్ చేసుకుంటూ ఈద్ ముబారక్లు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ ఇస్లాంలోని 5 ప్రధాన సూత్రాల్లో ఒకటైన హజ్ తీర్థయాత్రను ఈ మాసంలోనే బయలుదేరి వెళ్తారని అన్నారు. కేరళలో జరిగిన ఘటన దృష్ట్యా అక్కడ ప్రజలంతా మతాలకు అతీతంగా సంక్షేమంగా ఉండాలని అల్లాహ్ని కోరడం జరిగిందని తెలిపారు. అల్లాహ్ దయతో అందరూ క్షేమంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమం ముస్లిం సోదరులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. से विलेज के अंदर, इस छोटे से कस्बे के अंदर सबको, हर कौम को हमको जो सो अमन सुकून के साथ में रहने की तौफीक हिदायत फरमाएं। और सबसे बड़ा एहसास हमें है कि अल्लाह ताला ने जो है, अल्लाह ताला उन पर भी रहमत फरमाए, करम फरमाए, जो कि आज केरला के अंदर सैलाब आया हुआ है और हम भी जो है उनके गम में शामिल है। इंशाअल्लाह हत्तल मकदूर हम पूरी कोशिश कर रहे हैं। हमारी मुसलमान बरादरी यहाँ की पिरकिट की जो रहने वाले हैं वो हत्तल मकदूर कोशिश कर रहे हैं। और बड़े बड़े जो है जमीयतुल उलमा किराम की जो जमातें हैं और जो जितने सियासी जमातें हैं अपने तौर पर जो है वो लोग चंदे वसूल कर रहे हैं। उसमें भी जो इंशाअल्लाह हम भरपूर अपना ताउन करने की हम पूरी कोशिश करेंगे, इसलिए कि वहाँ पर जो है हर
मुसलमान हो या हिंदू हो या सिख हो या ईसाई हो, सबके सब इस वक्त जो है गम के आलम में डूबे हुए हैं। हम भी उनके साथ में शरीक है। आइए हम सब मिलकर उनके लिए दुआ करें। अल्लाह ताला जो है हमें भी जो है उनके साथ में जो है उनके गम में शरीक होने की तौफीक इनायत फरमाएं। हिंदुस्तान में हमने तमाम खुशियों के साथ ईद मना रहे हैं। मैं इस खुशी में मेरे हिंदू भाइयों को भी शरीक करना चाहता हूँ। हिंदुस्तान की तारीख़ है कि हिंदुस्तान में हर मज़हब के लोग रहते हैं, बसते हैं। यहाँ की हर तरह की जो रिवायात हैं, हम सबको एक दूसरे का ख्याल करते हुए ज़िंदगी के आखिरी सांस तक मोहब्बत से मिलजुल कर अगर हम रहें तो इस मुल्क की तरक्की होगी। हमको बहुत खुशी है और हमारा गम भी है। हमारे को जो केरला में ऐसा तूफ़ान आया, हम तो ईद नहीं बनाना सोचे, हमारे फिर भी हम कुछ भी नहीं, कपड़े नहीं सिलाए, पुराने कपड़ों में ईद कर रहे हैं। बहुत गम है हमारे को केरला का जो ऐसा हुआ। फिर भी हमारे सबके लिए हम बहुत दुआ भी करे हैं, इंशाल्लाह उम्मीद करें। फिर हमारे को तो बहुत ऊपर एक दुआ से ईदगाह, तो हमारे तो नमाज़ अच्छी उम्र, वो लोग को तो नमाज़ नहीं मिली, कुछ भी नहीं मिली, लोग पानी में है लोग, उनके लिए हम तो बहुत दुआ करें हैं। क्योंकि बारिश के डर की वजह से और कई जो है शादी खानों में वहाँ यहाँ बनाने की प्रोग्राम रखे थे, लेकिन अल्लाह जो है बहुत बड़ा जो है हमारे पे रहम और करम फरमाया। हम जो है ईदगाह में खुशी खुशी से ईद मनाएं और हमारे तरफ से, हमारे मरकज़ी कमेटी की तरफ से क्रिकेट के सब जो है मुसलमानों को ईद मुबारकबादी पेश कर रहे हैं और शुक्रिया बहुत बहुत। వేల్పూర్ మండల కేంద్రంలో దేవాంగ సంఘం ఆధ్వర్యంలో శ్రీ చౌడేశ్వరి మాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా చౌడేశ్వరి మాత విగ్రహం లేకపోవడంతో ఈరోజు దేవాంగ సంఘం ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈరోజు ఆలయంలో యజ్ఞహోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, గురువారం రోజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుందని, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలకోట నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ओम हरिवल्लभाय स्वाहा, ओम अशोकांताय स्वाहा, ओम अमृतोत्तय स्वाहा, ओम दीप्तये स्वाहा, ओम तुष्टये स्वाहा, ओम पद्महस्ताय स्वाहा, ओम पद्माक्षये स्वाहा, ओम पद्म। గత 30-40 సంవత్సరాల నుంచి మాకు శ్రీ దేవాంగ సంఘం నుండి ఇక్కడ ఆలయం లేకుండే, అయితే గత 30-40 సంవత్సరాల తర్వాత అన్నదాతల అది విగ్రహదాత యొక్క సహకారంతో మరియు దాతల సహకారంతో మా దేవాంగ కుల సభ్యులతో ఆలయ నిర్మాణము మరియు ఎమ్మెల్యే యొక్క సహకారంతో ఇక్కడ ఆలయ నిర్మాణం చేసుకున్నాము. ఈ సందర్భంగా ఈరోజు అంటే 21/8/2018 రోజున జరుగుతున్నటువంటి యజ్ఞ హోమాలు కార్యక్రమములు మరియు 22 తేదీన అభిషేక మహోత్సవాలు, తర్వాత 23వ తేదీ నాడు శ్రీ చౌడేశ్వరి మాత యొక్క విగ్రహ ప్రతిష్టన మరియు అన్నదాత కార్యక్రమాలు ఈ వేల్పూర్ మండలము వేల్పూర్ గ్రామంలో శ్రీ దేవాంగ సంఘంలో శ్రీ చౌడేశ్వరి మాత ఆలయంలో జరుగుతున్నవి. ఈ విశేష సందర్భంగా మీ అందరికీ కుటుంబ సమేతంగా ఇటువంటి మహత్వ కార్యక్రమానికి విచ్చేసి అమ్మవారి యొక్క కటాక్షము కృప పొంది మమ్మల్ని ధరింపజేయాలని కోరుతున్నాము. మామిడిపల్లి పేర్కేట్ అంకాపూర్ రోడ్డు వద్ద గల ఈద్గాల వద్ద బక్రీద్ పండుగను పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పండగను అందరూ సుఖ సంతోషాల మధ్య జరుపుకోవాలన్న సంకల్పంతో ఆర్మూర్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ గోపి మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎంతో సంతోషంగా మధ్య జరుపుకునే బక్రీద్ అందరి ఇళ్లలో సుఖశాంతులు నింపాలని, అలాగే పండగ రోజు ఎక్కడ గొడవలకు పోకుండా ఆనందంగా కుటుంబ సభ్యులు పండుగ నిర్వహించుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా బక్రీద్ ఈద్గాల వద్ద చేసుకుంటున్న మైనార్టీ సోదరులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక పోలీస్ బందోబస్తుతో బలగాలు ప్రతి ఈద్గాల వద్ద ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. బక్రీద్ సందర్భంగా ఆర్మూర్ పట్టణ ముస్లిం సోదరులకు మరియు ప్రజలకు అందరికి కూడా ఈద్ ముబారక్. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఆర్మూర్ పోలీసులు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఎంతో శాంతి భద్రత
ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిష్ట మధ్యన చాలా పీస్ఫుల్ వాతావరణంలో బక్రీద్ ప్రేయర్స్ నిర్వహించడం జరిగింది. ఇందుకు మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. ఫర్దర్ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా అందరం కూడా కలిసిమెలిసి రాష్ట్ర సౌభాగ్యం కృషి చేస్తూ అందరం కూడా మంచిగా పండుగను నిర్వహించుకుంటామని తెలియజేస్తున్నాము. విద్యార్థులు తమ భవిష్యత్ కార్యాచరణను ముందే రచించుకొని కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రముఖ సినీ గాయకురాలు గంగా అన్నారు. ఆర్మూర్ మండలంలోని పెరికిట్లో గల ఎంఆర్ గార్డెన్స్లో సివిఆర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని విద్యార్థులకు వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చదువుపై దృష్టి సారించి ఒక లక్ష్యం వైపు నడిస్తే భవిష్యత్ కార్యాచరణ బాగుంటుందని, అలాగే ప్రతి విద్యార్థి తన తల్లిదండ్రులు చూసిన మార్గాన్ని ఎంచుకోవాలని, ఇప్పటికీ వారి అడుగుజాడల్లో నడవాలని, తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినాలని అన్నారు. ప్రస్తుత తరంలో పోటీతో చదివితేనే మున్ముందు గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ గిరిరాజ్, ప్రవీణ్ రాజ్, జాహీర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలు మాట్లాడుతూ ఉదయం నుంచే ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించామని, అలాగే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రార్థనలలో పాల్గొన్నామని, అలాగే పేదవారి ఇంట్లో ఈ యొక్క బక్రీద్ పండుగను కూడా సుఖ సంతోషాలు నింపాలన్న సంకల్పంతో ప్రత్యేక ప్రార్థనలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. सभी हजरात को गले मिलने की ईद उल ज़ुहा तमाम हिंदुस्तान में, बल्कि तमाम हिंदुस्तान में मुस्लिम भाइयों ने मना रहे हैं और इसकी मैं टीआरएस पार्टी वेलपुर की जानिब से मैं मुबारकबाद पेश करता हूं और उसके साथ साथ हिंदू और मुस्लिम सिख ईसाई तमाम भाइयों को मैं ईद मुबारक की बात तहे दिल से अदा करता हूं। और वेमुला प्रशांत रेड्डी साहब कॉन्स्टिट्यूशन के अंदर ज़्यादा से ज़्यादा तरक्की के काम कर रहे हैं, जैसा कि कब्रिस्तान की बाउंड्री हमारी आज मुकम्मल हो चुकी है। इससे हमारे तबके के लोग बहुत खुश हैं। हज के मौके पर जितने लोग भी हज कर रहे हैं उन लोगों को हज भी अल्लाह रब्बुल इज़्ज़त के सामने काबिल कबूल है, क्योंकि अल्लाह रब्बुल इज़्ज़त हर साल हमको हज का मौका दे रहा है
और इस बारिश के मौसम में आज ईद उल अज़हा की नमाज ईदगाह पर वेलपुर मंडल में वेलपुर की ईदगाह में बहुत खुशी के साथ हो चुकी है, क्योंकि इतनी तमन्ना तड़प के साथ हम मुसलमान भाई हाजिर हो चुके हैं, क्योंकि 2-3 दिन से बारिश का मौका था। आज हमारे नौजवान बच्चे, हमारे मुकामी हजरात सब साथ दे के हमको आज का ईद का मौका आपको दिए हैं। वेलपुर మండలంలోని వేల్పూర్ వద్ద గల మార్కెట్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఫైళ్లపై బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఫైళ్లపై సంతకం చేసినట్లు ఆయన తెలిపారు. దేశంలో మనలోనే ఒక ఉత్తమ పథకంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కొనసాగుతుందని, ఇంటింటికి కుమారుడికి నేనన్నట్టుగా ముందుండి సీఎం కేసీఆర్ ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ల చెక్కులను అక్కా చెల్లెలకు అందజేస్తున్నారని పేర్కొన్నారు. ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేస్తున్న సీఎం కేసీఆర్కి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నెహ్రూ నగర్ కొత్త గ్రామ పంచాయతీ చేసిన నెహ్రూ నగర్ అని చెప్పి నాకు అక్కడ గృహప్రవేశం ఉందమ్మా. అయింది సంతకము ఎవరు మీ అమ్మనా రాము భార్యనా అంటే మూలి చూపి జై తెలంగాణ, జై తెలంగాణ, జై. చిన్న ఊరుకు కోట్లు ఖర్చు పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది కదా. పెద్ద ప్రాబ్లం మాకు మెయిన్ ప్రాబ్లం అంటే ఇదే సార్. చేస్తున్నాను ఎస్టిమేషన్ కూడా వేయించి మళ్ళీ పైసలు చూసి. జగన్పల్లి మండలం NH44 రోడ్డు పక్కన సికింద్రాపూర్ నుండి కేష్పల్లి గ్రామానికి వెళ్లే తార్ రోడ్డు మధ్యలో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు తెగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత 2 సంవత్సరాల క్రితం తెగిపోవడంతో అధికారులు పైపులు వేసి మట్టి ద్వారా తాత్కాలిక మరమ్మతులు చేశారు. ప్రస్తుతం భారీ వర్షంతో మళ్ళీ తెగిపోయి ప్రయాణికులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఇకనైనా చెక్ డ్యామ్ నిర్మించి వంతెనలు ఏర్పాటు చేస్తే వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళే చాలా సులువుగా ఉంటుందని రైతులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి బ్రిడ్జికు నిర్మించే దిశగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వచ్చినప్పుడు తెగిపోతే అప్పుడు ఏదో ఆగమేగాల పైపులు మొరం పోసి ఇచ్చేసారు. అప్పటి నుంచి దీనికి అసలు మరమ్మతులు లేదు, ఏం లేదు. ఈ 2 యూనిట్ స్లాబ్ కలెక్ట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు చేయలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ సేమ్ ఫ్లడ్ అనేది ఈ రాకపోకలకు కేశపూర్లకు ప్రాబ్లం ఉన్నది. మా తోటలకు రాకపోకలకు కూడా చాలా ప్రాబ్లం అవుతున్నది. సికింద్రాపురంలకు ఇప్పుడు ఏం చేయాలన్నా ఇడికెళ్ళి దిగాలని నడుచుకుంటా పోవాలి, ఇది చేయాలి. ఇప్పుడు మందులు చల్లుడు మొత్తం రైతులకైతే మ్యాక్సిమం ఇప్పుడు ఎరువులు చల్లాలంటే చాలా కష్టమవుతున్నది. ఎత్తుకపోవాలా, సగం దించాలా, సగం ఎత్తుకపోవాలంటే పొలాలు కలవడానికి వలన కానీ ఆడలకు కూడా ప్రాబ్లం. అసలు దాటరాని పరిస్థితి ఉన్నది ఇప్పుడు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇంతకుముందు గత 2 సంవత్సరాలు ఫ్లడ్లో వచ్చినప్పుడు అప్పుడన్నా వేయలేదు. కనీసం ఈ సంవత్సరంలో ఫ్లడ్లో ఇదైన దానికి తొందరగా దీనికి మరమ్మతులు చేపట్టి ఎంబటే మళ్ళీ అంటే ఈ పంటలు అయిపోగానే బ్రిడ్జి మరమ్మతులు చేపస్తే అది ఇది అవుతుంది. ఇప్పుడైతే బ్రిడ్జిలు మరమ్మతులు జరగదు. కనీసం మొరం పోపించి తోవ చేస్తే నడవడానికి, తర్వాత ఎంబడే పంటలు కాగానే బ్రిడ్జి మరమ్మతులు ఇచ్చేసి స్టార్ట్ చేస్తే సంఖ్యను ఇచ్చేస్తే దీనికి మాకు సౌకర్యం. నందిపేట మండల కేంద్రంలో గల పురాతన నందేశ్వర ఆలయ నూతన గుడి నిర్మాణ పనులకు కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆలయ అభివృద్ధి కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ మాస కార్యక్రమానికి శంకుస్థాపనలు చేశారు. ఈ శంకుస్థాపనలో అనంతరం మహారాజ్ మాట్లాడుతూ భక్తులు గుడి నిర్మాణం కోసం వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బు దానం చేస్తే శుభ్రం అవుతుందని చెప్పారు. అలాగే మంచి మనసులో దానం చేస్తే ఏదైనా మంచి మనిషి జన్మ లభిస్తుందని చెప్పి ఆయన పేర్కొన్నారు. అధ్యక్ష చూడు చూడు బీద పరిస్థితి వల్ల అలాంటి వారికి పడితే చాలా శాశ్వతంగా మనం సంపాదించిన రూపాయి శాశ్వతంగా ఉంటుంది. మనం కొన్ని ఇళ్ళలో చూస్తాం, మన తండ్రులు సంపాదించింది శివలో మనకు కూడా ఇవాళ ఒక్కొక్కరికి ఒక ఇల్లు కూడా లేదు, తిన్నమంటే తిండి కూడా లేదు. అంటే మన సంస్కారం, మన దాన ధర్మంలో ₹1 దానం చేయాలి. మన అభివృద్ధి కమిటీ మీద ఎన్ని లక్షలు ఉన్నా పర్వాలేదు, ఎవరైనా సంకల్పం చేయాలనుకుంటే 11,500 ఇక్కడ పేరు పెడతామని ఒక నిర్ణయం చేసినాం. ఇక ఎవరు ఎంతన్నా ఏదో ఒక పలక మీద రాసి పెడతామని సంకల్పం చేసినాం. మరి మన అభివృద్ధి కమిటీ వాళ్ళు కూడా మిమ్మల్ని అనుకున్నాం. మరి అదే మాదిరిగా మీ అందరూ కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఈశ్వరుడు యొక్క గొప్పతో మరి పెద్దలు చిన్నలు కూడా ఉన్నారు. అందరి పేరున భగవంతుడు నమస్కారం చెప్తూ మరి సమయం ఇచ్చిన పెద్ద జాతి గర్వించదగ్గ కవి స్వర్గీయ మాజీ ప్రధాని వాజ్పేయి అని మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భారతదేశంలో ఓ విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఏకైక నాయకుడు వాజ్పేయి అని అన్నారు. కార్గిల్ యుద్ధంలో అణుపరీక్షలు చేసి దేశ భవిష్యత్తుకు ఒక ముఖ్య మూలం పోసిన ఏకైక నాయకుడు అటల్జీ అని బీజేపీ పార్టీ వ్యవస్థాపించి దేశానికి ప్రజలను చైతన్యం చేసిన నాయకుడు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, భాజపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పటికీ మనము ఉన్నటువంటి నాయకుడు ఇవాళ కమల్ ఖిల్ గయా 282 స్థానాలను భారతీయ జనతా పార్టీ సొంతంగా గెలుచుకున్నటువంటి పరిస్థితి. మరి ఆ రకమైనటువంటి ఈ దేశాన్ని ఆవరించుకున్నటువంటి చీకట్లను మరి పారదోలి వెలుగులను విరజిమ్మేటువంటి రీతిలో విధానాల రూపకల్పన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటల్జీ పరిపాలనలో కూడా అటల్జీ పరిపాలన పేదలను, దేశ అభివృద్ధిని, మరి పారదర్శకమైనటువంటి పరిపాలనను, అవినీతి లేనటువంటి పరిపాలనను, నీతివంతమైనటువంటి పరిపాలనను 23 పార్టీలతో కలుపుకొని నడిపినటువంటి మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి వేల్పూర్ మండలంలో స్పైస్ పార్కులో మొక్కలు నాటిన మిషన్ భాగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ పండుగ. ఈద్గా మస్జిద్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. ఆత్మీయ ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం మైనార్టీలు. ఆర్మూర్లో ఘనంగా జెండా బాలాజీ జాతర ఉత్సవాలు. అంకాపూర్కు తరలి వెళ్లిన జెండా. బాలాజీ ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.